హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పిల్లల కోసం పల్లీ చిక్కీ చేస్తున్నాను. పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా! ఇంకా పిల్లలకి ఏది పడితే అది పెట్టకుండా ఫ్రూట్స్ గానీ, ఇంట్లో చేసిన ఫుడ్ గానీ పెడతానికైతే 90% ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు పిల్లల కోసం పల్లీ చిక్కీ చేస్తున్నాను. ఓ పక్కనైతే నేను బెల్లము, పాకం కోసమని పెట్టాననమాట. ఆ వేడి వేడి బెల్లాన్నే ఇంకా పల్లీ చిక్కీ కోసం అని చెప్పి కాస్త బెల్లం అయితే తీసుకున్నాను. ఇది పావు కేజీ బెల్లం అయితే ఉంటుంది. ఈ పాకం అంతా కూడా మనకి ముదురు పాకం వచ్చేదాకా బాగా మరగనివ్వాలి. దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసాననమాట. ఇప్పుడు ఈ పాకం ఇలా మరుగుతూ ఉండగానే ఒకసారి చెక్ చేసుకోవాలి మనము. ఇదైతే మనకి వాటర్‌లో వేసిన వెంటనే ఉండ కింద అవ్వాలి. కానీ ఇది ఇంకా ఉండకట్లేదు. జస్ట్ జిగురు పాకం మాత్రమే వచ్చింది. ఇంక ఇలా కలుపుతూ ఉండగానే మనకైతే పాకం వచ్చేస్తుందనమాట. మనకి ఇలా గిన్నెలో వేసిన వెంటనే అది ఒక బాల్ కింద అయితే తయారవ్వాలన్నమాట. చూసారా? ఇలా తయారైతే మనకి పల్లీ చిక్కీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా తయారైన తర్వాత మాత్రమే దీంట్లో పల్లీలు వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే పాకం పట్టేటప్పుడు బాగా ముదురు పాకం వచ్చేలాగే చూసుకోండి. పల్లీ చిక్కీ కానీ, నువ్వుల చిక్కీ కానీ ఏం చేసినా సరే పాకం అయితే ముదురు పాకం పట్టుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. పిల్లలకి కరకరలాడుతూ తింటే ఇష్టం కదా! వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేయటం వల్ల. నేను ఇక్కడ ఇలా చేస్తుంటే ఆ పాకాన్ని ఇలా వాటర్‌లో వేసినప్పుడు అది జల్లీ టైపు అంటే కొంచెం జీడులు ఉంటాయి కదా! ఆ జీడి టైప్ వస్తుంది. అది మా వోళ్ళు చూసి వాళ్ళకి నచ్చి, "మమ్మీ మాకిస్తావా? మేము తింటామని" చెప్పి పట్టారనమాట ఇంక పట్టు. వాళ్ళ కోసం మళ్ళీ 2, 3 సార్లు చేసి అలాగా ఇచ్చాననమాట ఆళ్ళకి. ఒక్కొక్క బాల్ కింద చేసి. ఇప్పుడైతే మనకి పాకం అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. మనం వాటర్‌లో వేసి తీస్తే అది దాంట్లో వేసి కొట్టేటప్పుడు టిక్‌మని సౌండ్ రావాలనమాట. అలా వచ్చిన తర్వాత అయితే దీంట్లో పల్లీలు ఇంకా నేను కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేస్తున్నాను. వేసేసి ఇంక ఇలా చేస్తూ ఉన్నాను. పక్క నుంచి వచ్చీళ్ళు "మాకు కొంచెం ఇస్తావా? మాకు కొంచెం ఇస్తావా?" అని అడుగుతున్నారు. ఓ పక్కన నేను ఇలా వంట చేస్తూనే వాళ్ళకి ఆ పాకం తీసైతే ఏసిస్తున్నాననమాట. ఇది బెల్లం వలని తినటానికి కూడా చాలా బావుంటుందేమో. వాళ్ళకింక బాగా నచ్చింది. ఇంక వాళ్ళు అడిగినప్పుడు కాదనలేము కదా! దానికోసమని వాళ్ళకి అలా చేస్తూనే ఇక్కడ పల్లీ చిక్కీ అయితే రెడీ చేస్తున్నాను. ఇంగో పుట్నాలు ఇంకా పల్లీలు కూడా వేసేసాను కదా! ఒక నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసుకుని ఇదంతా కూడా మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నేనైతే కట్ చేయటం మర్చిపోయాను. మొత్తం అంతా కూడా ఒకటే చిక్కీలా వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని ముక్కల కింద చేసుకొని నేనైతే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. మామూలుగా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు కదా! నేను అలాగే ఏమి చేయను. ఇలాగే చేసి ఇంకా డబ్బాలో అయితే స్టోర్ చేస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.